మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు ఈ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడతారు. గారు మొన్ననే అసెంబ్లీలో అనౌన్స్ చేసిండు ఇందిరమ్మ బీమా పథకాన్ని, ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని. ఇంటి యజమాని భూమి ఉన్నా లేకపోయినా ఎవరైనా 60 సంవత్సరాల లోపు ఎవరైనా యజమాని చనిపోతే ఆ ఇంటి యజమానికి 5 లక్షల రూపాయలు అందియాలని చెప్పేసి ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఇందిరమ్మ బీమా పథకాన్ని, ఉచిత బీమా పథకాన్ని, ఈరోజు జీవిత బీమా పథకాన్ని రేపు జూన్ 2వ తారీఖు నుంచి అది కూడా అమల్లోకి వస్తుంది. శిల్పారామం కూడా షాపులు ఉన్నాయి, షాపులలో అమ్ముకోండి, మళ్ళీ రండి. ఈ విధంగా ఈరోజు పెట్రోల్ బంకులు కానీ, సోలార్ యూనిట్స్ కానీ, ఆర్టీసీ బస్సు గురించి ఇప్పుడే చెప్పారు. ఇవన్నీ మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు ఎదగాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. దానికి మీ అందరి చేయితో ఉండాలని, మీరు అందరి సహకారం ఉండాలని, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఇండ్లకు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఉచిత కరెంటు అన్నది రైతులకు కానీ, ఇండ్లకు కానీ ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం ఓన్లీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మీరందరూ కూడా గుర్తెరగాలని చెప్పేసి, మీరందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా మీరు చూస్తున్నారు, నియోజకవర్గంలో కూడా 3500 ఇండ్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు. మొదటి విడతలోనే వచ్చిన ఏడాదిలోనే 3500 ఇండ్లు ఇచ్చినాం. ఈరోజు దాదాపు 2500 ఇండ్లు కన్స్ట్రక్షన్ నడుస్తా ఉన్నాయి. గత 3-4 నెలల నుంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా మన బడ్జెట్ లో అనౌన్స్ చేసిన విషయం ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. వచ్చే జూన్ 12వ తారీఖు నుంచి ఆ రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే స్కూల్ మొదలు పెట్టుకుందాం. మధ్యాహ్నం భోజనం ఉంటది. ఈ విధంగా సాయంత్రం పిల్లలకు కూడా స్నాక్స్ ఇస్తున్నారు, మీకు ఆ విషయం తెలుసు. సో అన్ని రకాలుగా కూడా అన్ని వసతులు కల్పిస్తున్నారు.